స్టూడెంట్స్‌గా వెళ్తున్న వాళ్ళు అక్కడ మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా వాళ్ళ ప్రొఫెషన్‌కి సంబంధించిన స్కిల్‌ని పెంచుకునే జాబ్స్ చేయొచ్చు. దానికి అలౌ రైట్ చేస్తుంది. రైట్ సో, అది దొరకవు. అవైలబిలిటీ లేవు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎవరో చేస్తున్నారనుకోండి రైట్ అక్కడ. సో, వానికి అటువంటి జాబ్ ఏం దొరకదు. రైట్ ఏం చేయాలి? వేరే అవకాశాలేంటి? అయితే ఫస్ట్ మీకు 1 ఇయర్ పీరియడ్ ఓపీటీ, మొత్తం 3 ఇయర్స్ పీరియడ్ అనే కదా వర్క్ పర్మిట్. హ్మ్. ఫస్ట్ 1 ఇయర్ పీరియడ్ ఓపీటీలో హ్మ్. 2 ప్రొవిజన్స్ ఉన్నాయంట. ఒకటేంది ఫర్ పేమెంట్ జాబ్, హ్మ్. వేర్ మీరు పోయినప్పుడు వాళ్ళు జాబ్ ఇచ్చి శాలరీ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు వాలంటీర్ జాబ్ కూడా చేయొచ్చు, హ్మ్. అలౌడ్. వాలంటీర్ జాబ్ కూడా అలౌడ్. హ్మ్. అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్స్ తీసుకోవచ్చు, అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ అంటాం, హ్మ్. అది కూడా అలౌడ్. థర్డ్, హ్మ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అలౌడ్. ఓహో! ఆ ఫస్ట్ ఇయర్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అలౌడ్. హుహు. హుహు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అది కూడా ఆ ప్రొవిజన్లే. ఇప్పుడు ఏంటంటే ఈ గెట్ ఫ్రీ ల్యాన్సర్ అని, ఈ ల్యాన్సర్ అని, ఆ ల్యాన్సర్ అని, ఆన్లైన్లో ఎన్ని ఉన్నాయంటే, చిన్న చిన్న సాఫ్ట్వేర్ మాకు ఏమైనా ఇది కావాలి అది కావాలంటే, హెల్ప్ కావాలంటే మేము ఆడికి పోయి అనుకో $50-100 ఇస్తే వాడు మాకు హెల్ప్ చేస్తాడు. హుహు. హుహు. అటువంటి జాబులు వీళ్ళు చేసుకొని, వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని డబ్బులు తీసుకొని ట్యాక్స్ కట్టొచ్చు దానికి. హుహు. హుహు. అట్లా కూడా అలౌడ్. ఓకే. 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 సో అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అలౌడ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలౌడ్ ఆ ఫస్ట్ ఇయర్ పీరియడ్. హ్మ్. ఆ సెకండ్ ఏదైతే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్లో ఉన్నదో అనుకోండి, అప్పుడు మాత్రం ఒక స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. కాకపోతే దానికి 40 అవర్స్ అవసరం లేదు, 20 అవర్స్ కానీ అవసరం ఉంది. వీళ్ళు బిల్డప్ చేసుకుంటూ పోవాలండి. అందుకోసం నేనేం చెప్తా అంటే, వీళ్ళు పోయి 2 ఇయర్స్ మాస్టర్స్ చేసేటప్పుడు హ్మ్. దాని మీద ఫోకస్, ఈ రెస్టారెంట్లో దానికన్నా దాని మీద కన్నా ఇటువంటి ఐటీ ప్రొఫెషన్స్ మీద ఫోకస్ చేసి, టెక్నాలజీ మీద ఫోకస్ చేసి, సోషల్ స్కిల్స్ మీద డెవలప్ చేసుకొని, తర్వాత వీళ్ళు ఓపీటీ పీరియడ్ అప్పుడు ఒకవేళ జాబ్ దొరకకపోతే ఇంటర్న్షిప్ చేసుకొని, లేదా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని, ఆ సెకండ్ ఇయర్ వచ్చే మటుకు మాత్రం దే నీడ్ టు గెట్ ఇన్ టు ద జాబ్. మీరు కంప్లీట్ అయిన తర్వాత గురించి మాట్లాడుతున్నారు. అవును, కంప్లీట్ అయిన తర్వాత. నేను జాయిన్ అయిన రోజు నుంచే వాడికి నీడ్ ఉంది. జాయిన్ అయిన తర్వాత ఎవరికి నీడ్ ఉంది? స్టూడెంట్‌కి. పైసలు నీడ్ ఉందా? ఏం నీడ్ ఉంది? పైసలు నీడ్ ఉంది. జాబ్ నీడ్ ఉంది. నో, పైసలు నీడ్ ఉంటే నేనేమంటా, మీ డాడీ కాల్ చేసి ఉన్న లాస్ట్ ఎకరం అమ్మమని చెప్తా, హ్మ్. ఇల్లు అమ్మమని చెప్పేస్తా. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ పోయిన వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉందండి? 98% ఉంది. అవును. ఇక 2% వల్ల మనం ఎక్కడ వాళ్ళకి మూన్ పంపించినా, మా ఊరు అరపాలకు పంపించినా కూడా వాడు ఫెయిల్ అవుతాడు. ఓకే. అసలు మీకు సక్సెస్ రేట్ యుఎస్ పోయిన వాళ్ళ దాంట్లో ఉన్న సక్సెస్ రేటు ఎక్కడా లేదు హ్మ్. మన తెలుగు కమ్యూనిటీస్లలో. హ్మ్. అందుకోసం మన తెలుగు కమ్యూనిటీస్ ఇంత ఇంప్రూవ్ అవుతున్నాయి. హ్మ్. సో అంత సక్సెస్ రేట్ ఉన్నప్పుడు మీరు అంత కకృతి పడాల్సిన అవసరం ఉంది. ఉన్నల్లి అమ్ముకోండి. హ్మ్. ఇవన్నీ మేము చేసినాయే కదా. హ్మ్. 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 ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని పోయినాం మేము. హ్మ్. హ్మ్. అవును. ఒకప్పుడు వెళ్ళాలంటే ఎకరాలు అప్పుడు అమ్మాల్సిందే. టికెట్ కొనాలంటే పెద్ద కష్టం. అవును. అవును. అప్పుడు చాలా మంది పోయిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. హ్మ్. సో మీరు ఫోకస్ అన్నది దాని మీద లాంగ్ టర్మ్ మీద పెట్టేసి అప్పటికప్పుడు టెంపరీ మీద ఫోకస్ చేయకండి. ఓకే. ఓకే. అయితే అందులో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వర్కింగ్లో కూడా మీరు ఆన్ క్యాంపస్ అంటే కాలేజ్లో చేయాలంటే దానికి కూడా పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. ఓహో! కాలేజ్‌లో కాలేజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే రెస్టారెంట్లో బయట చేసుకోరాదు, హ్మ్. కానీ కాలేజీలలో కూడా రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడ హ్మ్. హ్మ్. కాలేజీలో రెస్టారెంట్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, క్లీనింగ్ ఫెసిలిటీ ఉంటుంది, సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి, పార్కింగ్ లాట్ జాబ్స్ ఉంటాయి. అవన్నీ జాబ్స్, టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటాయి. అవన్నీ జాబ్స్ కూడా మీరు అలౌ చేస్తారు వాళ్ళు అక్కడ. దానికి మీకు విత్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ అవసరం లేదన్నట్టు. ఇప్పుడు పార్కింగ్ లాట్లో జాబ్ అంటే ఏముంటుంది? ఉంటాయి, సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి. రాత్రిపూట ఒకటి నుంచి మొదలుపెట్టి పొద్దుగాల 8 దాకా ఉండాలి. అటువంటి సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి. మంచి చలి, మినిసోటా చలి, ఇట్లా బొక్కలు ఎముకలు ఇరగాలి, ఉంటాయి జాబులు చేయాలి. ఇప్పుడు మీరు లీగల్ చేయాలి. ఇటువంటివన్నీ మీరు ప్రోగ్రెస్ కావాలంటే కష్టం పోవాలి. అట్లా కూడా లీగల్ ప్రోగ్రెస్. యుఎస్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ప్రాపర్గా వెళ్తే సమస్యలే లేవు. అబ్సల్యూట్లీ. మనం ఎప్పుడైతే సైడ్ నుంచి చూస్తున్నామో ఇష్యూస్ వస్తున్నాయి. అవును. ఇంకోటి ఏంటంటే అండి, ఎప్పుడు కూడా కొద్దిగా, ఇప్పుడు మామూలుగా ఒక అబ్బాయి పోయిండు, వాడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యిండు, మాస్టర్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యిండు, ఓపీటీ తీసుకున్నాడు, స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు, H1B ఉంది, మెల్లమెల్లగా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నాడు. వాని గురించి అంత మనం పెద్దగా న్యూస్ చెప్పాం కదా. ఏదో పోయి వాడు చికాగో ఎయిర్పోర్ట్ పోయి అవన్నీ డిపోర్ట్ చేసిండంటే ఇమీడియట్గా ఆ న్యూస్ బాగా ప్రాబ్లం ఉన్నప్పుడే కదా ప్రాబ్లం ఉన్నట్టు అది న్యూస్ ఎక్కువ వస్తుంది. సో 95% ఆఫ్ ద పీపుల్ మంచిగానే ఉంటారండి. ఆ 5% పీపుల్ కొందరు ఉంటుంది, వాళ్ళ గురించి కొద్దిగా న్యూస్ ఎక్కువ. కానీ చాలా మంది డీసెంట్గా జాబ్ చేసుకుని, డీసెంట్ ప్రొఫెషన్ చేసుకొని మంచిగా జాబ్లు తీసుకుంటారు. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకి వెళ్ళడం అనేది సరైనది కాదు, రావద్దు అని అక్కడ ఉన్న వాళ్ళే చాలామంది చెప్తున్నారు. అమెరికాకి వెళ్ళడం కంటే ఇండియాలోనే ఉండడం బెటర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు.
ఓకేనా? ఇప్పుడు సజెస్ట్ చేస్తారా? నేను అగ్రీ చేయనండి. చేయరా? నేను అగ్రీ చేయను. ఎందుకంటే ఇప్పుడు మన టాప్ యూనివర్సిటీస్లల్లా మ్మ్. మన దగ్గర మనం అంటారు ఐఐటి అంటారు కదా, ఇక్కడ టాప్ అని, అది దాదాపుగా వరల్డ్ ర్యాంకింగ్లో 300 ర్యాంకింగ్ వస్తుంది. అది ఐఐటి, ఐఐటి ఇండియన్ ఐఐటి, ఇండియన్ ఐఐటి 300 ర్యాంకింగ్లో వస్తుంది. సో మీకు అదొకటి. ఇంకోటి అక్కడ శాలరీస్ నేను చెప్పినా కదండి, $1,00,000. ఏది మాస్టర్స్ అయిపోయిన తర్వాత 1 to 2 yearsలో మీకు $1,00,000 వస్తాయి. అంటే ఇక్కడ 2 yearsలో మీకు 85 లక్షల ప్యాకేజ్ ఎంతమంది దొరుకుతుందండి? నేను అక్కడ చెప్పేది 95% ఆఫ్ ద పీపుల్ దొరుకుతుందని చెప్తాను నేను. ఓహో, ఓకే ఎవరికో ఎక్సెప్షనల్ చెప్తలేను. ఓకే. మీరు ఎవరికో ఎక్సెప్షన్ ఎవరికో ఒకరికో దొరుకుతుంది మీకు ఇక్కడ. అందరికీ, కానీ అందరికీ దొరకదు. నార్మల్గా 1-2 yearsలో ఇక్కడ ప్యాకేజ్ ఎంత ఉందంటే సమ్వేర్ 10-15 lakhs మ్యాక్సిమం ఉన్నది ప్యాకేజ్ ఇక్కడ. ఏది 1-2 years ఎక్స్పీరియన్స్. అక్కడ ఏంది 85 లక్షల ప్యాకేజ్ ఉంది. సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే మీరు అమెరికా పోయి టప్పబడి ఇక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా వన్ వాల్యూ పెరుగుతుంది. వాడు హీ విల్ గో వన్ పొజిషన్ కింద నుంచి ఉండదు, కొద్దిగా పైకి పోతా అంటాడు. సో వాల్యుయేషన్ మీరు ఇంకోటి, ఒకవేళ వర్క్ పర్మిట్ రాకపోయినా వీడు నార్మల్గా వీళ్ళు ఒక 50 లక్షలు 60 లక్షలు అట్లా లోన్ తీసుకొని పోతారండి. ఆ 3 yearsనే ఈజీగా తీర్చేసి ఇంకొక ₹1,00,00,000 లేదా అంటే ₹250,000 సంపాదించుకొని రావచ్చు వీడు. సో అటువంటి ప్రొవిజన్ ఏది H1B రాకపోతే, H1B వచ్చింది అనుకోండి, ఇక వాని పైసలే డబ్బులు. సో ఫైనాన్షియల్గా బెటర్. ఇంకోటి ఏంటంటే ఎంగేజ్లా కష్టపడాలి వీళ్ళు. ఇక్కడ తీసుకుపోయి పెద్ద కంపెనీలో జాయిన్ చేసి వాడు ఏం పని చేస్తుండో అని తెలియకుంటుంటాను, కానీ ఎంగేజ్లో కష్టపడాలి. ఆ తర్వాత వీళ్ళు పోయి కష్టపడాలంటే కష్టమైంది. ఈ 22-23 years వీడు అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి చక్కగా పోయి ఆడ పోయి మన యూనివర్సిటీ క్యాంటీన్లో లాట్రిన్లు క్లీన్ చేసుకుని అవన్నీ చేసుకొని చదువుకుంటే బాగుపడతాడు. సో ఇంకోటి కల్చర్ డిఫరెన్స్. మా దగ్గర ప్రెసిడెంట్ కూతురు కూడా రెస్టారెంట్లో పనిచేయాలి. రెస్టారెంట్ పని చేయండి ఎవడు పైకి రాడు అక్కడ. రెస్టారెంట్లో పని చేయాలంటే నువ్వు పక్కన కూడా ఎవడు కూర్చోడు రెస్టారెంట్. అట్లా ఆ కల్చర్ అలవాటు కావాలి. అవన్నీ కూడా ఎంగేజ్లో బెటర్ అవుతుంది. సో ఇప్పటికి కూడా అమెరికన్ ఈజ్ ఎ గుడ్ ప్లేస్ టు గో, గుడ్ ప్లేస్ టు గెట్ ఎడ్యుకేషన్. మంచి ఎంప్లాయ్మెంట్ కోసం పోవాలే, అక్కడ ఉండాలండి. ఇప్పుడు మన నార్త్కు మనకు డిఫరెన్స్ చూడండి. నార్త్లో వాళ్ళు పోతలేరు, మనోళ్ళు పోతాను. మన ఎకానమీ ఎట్లా డెవలప్ అయింది? మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అమెరికాకు పోవడమే. మన చిన్నప్పుడు తల్లులు ఏం చేస్తానంటే పాలు పోసేటప్పుడు, అరే నాయన ఇంజనీర్ గారా అమెరికా పోరా అని చెప్పి పోషిస్తాను. 2 generations వెళ్ళిపోయినాయి. దాంతో ఎంత బెనిఫిట్ అయింది, మన స్టేట్ వెల్త్ బెనిఫిట్ అయింది. తర్వాత ఆ వెల్త్ మళ్ళీ ఈ ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి యూఎస్లో పెడుతున్నారు, ఇండియాలో పెడుతున్నారు. ఇటువంటి అన్ని కూడా బెనిఫిట్, కంట్రీకి బెనిఫిట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ యూఎస్ఏ. ఉంటాయి 5% ఆఫ్ ద కేసెస్ ఉంటాయి, స్కేరీ ఏం లేదండి. ఇప్పటి కూడా స్కేరీ ఏం లేదు.